హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలెనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో మునక్కాయ కర్రీ అండి. ఎలాంటి మసాలా లేకుండా మునక్కాయ కర్రీని మంచి గ్రేవీతో టేస్టీగా, డెలీషియస్‌గా, సూపర్‌గా ఉండేటట్టుగా నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 లవంగా, కొంచెం చెక్క, ఆవాలు చిటపట అనిన తర్వాత మినపప్పు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం బాగా మగ్గేలాగా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. కొంచెమేనండి, మగ్గడం కోసం కొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంటుందండి మునక్కాయ కర్రీ చేస్తుంటే. ఈ ధనియాల పొడి, కారం ముందుగానే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి ఒక 2 పెద్ద మునక్కాయలండి ముందు కట్ చేసేసాను. అవి కూడా వేసేసుకోవాలి. అన్నీ బాగా కలిసిలాగా కలుపుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. మునగా పోసేసుకుంటున్నాను. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తున్నాను. ఈలోపు మనం ఒక పేస్ట్ అయితే తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలు, ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు, ఇందులోనే ఒక 1/2 స్పూన్ నువ్వులు, కొంచెం సాల్ట్, ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టేయాలి. మెత్తగా మిక్సీ పట్టేయాలండి. ఇది గ్రేవీ కోసం చాలా బాగుంటుందండి గ్రేవీ. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను. చూడండి, వాటర్ కూడా పోయాయి కదా. మునక్కాయలు ఉడికాయో లేదో చూసుకోవాలి. మరీ ఎక్కువ గుజ్జు కాకుండా చూసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మనం ఇందులో ఏ మసాలా యాడ్ చేయట్లేదండి. ఓన్లీ గ్రేవీ ఒక్కటే వేసుకుంటున్నాము. ఇంకేం వేయం దీంట్లో. మసాలాలతో పని లేదు. చాలా బాగుంటుంది కర్రీ. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే గట్టిగా ఉంది. ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. పాలల్లో మీగడ ఉంటుంది కదండి, అది తీసి పెట్టి అది వేసుకోండి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకాలన్నమాట. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చూడండి, చక్కగా మంచి గ్రేవీ వచ్చింది కదా. చాలా థిక్గా చాలా బాగుంది కదా. చాలా సూపర్గా ఉంటుందండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయింది మునక్కాయ కర్రీ. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. సూపర్ డెలీషియస్ మునక్కాయ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.